నమస్తే అందరికీ వెల్కమ్ టు మీ ఛానల్ ఢిల్లీ కార్స్ కరీంనగర్. సో ఇదైతే మీ ముందుకి 2016 మోడల్ స్విఫ్ట్ డిజైర్ వీడిఐ డీజిల్ వేరియంట్ అయితే తీసుకొని రావడం జరిగింది. ఇది డిజైర్లోనే థర్డ్ వేరియంట్. మైలేజ్ విషయానికి వస్తే 20 నుంచి 25 అయితే మైలేజ్ రావడం జరుగుతుంది. కంప్లీట్గా ఫస్ట్ ఓనర్ వెహికల్, లేడీ యూజ్ చేసిన వెహికల్ అండి. సో కార్ వచ్చేసి మనకి ప్రస్తుతానికి ఢిల్లీలో అందుబాటులో ఉంది. మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కేవలం మీకు ట్రాన్స్పోర్ట్ అమౌంట్, టోకెన్ అమౌంట్ పే చేస్తే మేమైతే ఈ కార్ అనేది కరీంనగర్కి పంపిస్తామండి. మీరు కరీంనగర్కి వచ్చి అన్ని రకాల చెక్ చేసుకొని వెహికల్ తీసుకెళ్ళొచ్చు. సో ఇది కార్కి సంబంధించి మనకి ఫ్రంట్ సైడ్ అండ్ డ్రైవర్ సైడ్ వ్యూ. ఏ పార్ట్ కూడా రీప్లేస్ కాలేదు ఇప్పటివరకు. కంప్లీట్గా లేడీ డ్రైవ్ చేసిన కారు. సో ఇక లేడీస్ డ్రైవ్ చేశారంటే అక్కడక్కడ చిన్న చిన్న స్క్రాచెస్ పడుతూ ఉంటాయి. సో కొత్తగా నేర్చుకుంటారు కాబట్టి. సో అలాంటి చిన్న చిన్న స్క్రాచెస్ కూడా వీళ్ళు ఆల్రెడీ క్లియర్ చేయించారు. ఎక్కడ కూడా ఎలాంటి స్క్రాచెస్ లేవు. టచ్అప్స్ ఉంటే అన్నీ చేయించి పెట్టించారు ఆల్రెడీ. మళ్ళీ మనం ఎలాంటి చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. డెంటింగ్, పెయింటింగ్ విషయానికి వస్తే అండ్ ఫ్రంట్ టైర్ విషయానికి వస్తే మనకైతే 50% అయితే ఫ్రంట్ టైర్స్ ఉన్నాయి. సస్పెన్షన్లో మాత్రం ఎలాంటి ఆయిల్ లీకేజ్ లేదు. సో అండర్ బాడీలో కూడా మనకి ఇక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్, ఎలాంటి అండర్ బాడీలో లీకేజ్ కూడా లేవు. సో ఇది కార్కి సంబంధించి ఫ్రంట్ టైర్ పైన పార్ట్ అండ్ సైడ్ మిర్రర్. ఈ సైడ్ మిర్రర్ కూడా మనకు ఆటోమేటిక్గా క్లోజ్ అవుతుంది, ఆటోమేటిక్గా ఓపెన్ కూడా అవుతుంది. ఇది డ్రైవర్ సైడ్ డోర్ అండ్ ఇది డ్రైవర్ వెనకాల సైడ్ డోర్ అండ్ వెనకాల క్వార్టర్ ప్యానల్. ఎక్కడ కూడా చిన్న స్క్రాచ్ కూడా ఉండదండి. ఆల్రెడీ చిన్న స్క్రాచెస్ ఉంటే చేంజ్ పెట్టించుకున్నారు. సో కొత్త లేడీస్ అంటే కొత్త నేర్చుకుంటారు. ఈ ఢిల్లీలో విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి చిన్న స్క్రాచెస్ అంటే కామను. సో వెనకాల స్టెప్ టైర్ అయితే 100కి 100% ఉంది. కంప్లీట్గా సీల్ టైర్ ఉంది. సో ఇది కార్కి సంబంధించి వెనకాల సైడ్ అండ్ డ్రైవర్ సైడ్ నుంచి వ్యూ. కార్ వచ్చేసి ప్రస్తుతానికైతే మనకి ఢిల్లీలో అందుబాటులో ఉంది. మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ వీడిఐ డీజిల్ వేరియంటు. మైలేజ్ అయితే మనకి ఈజీగా 20 నుంచి 25 అయితే మైలేజ్ రావడం జరుగుతుంది. ఇందులో మారుతి సుజుకిలోనే 2008 నుంచి డిజైర్లు 2011 వరకు ఒక మోడల్ ఉంది. 2011 ఎండింగ్ నుంచి 2015 వరకు ఒక మోడల్ ఉంది. 2015 ఎండింగ్ నుంచి 2018 వరకు మరొక మోడల్ ఉంది. ఇది టైప్ 3 వేరియంటు. దీనికంటే ముందు 2 టైప్ 2 వేరియంట్స్ ఉంటాయి. సో వెనకాల డిక్కీ విషయానికి వస్తే డిక్కీలో కూడా ఎక్కడ కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు. అండ్ ఎక్కడ కూడా డిక్కీ అయితే రీప్లేస్ కాలేదు. కంప్లీట్గా ఒరిజినల్ డిక్కీ ఉంది. మనకి ఇందులో డిక్కీలో కూడా ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు, ఎలాంటి వర్క్ అయితే జరగలేదు. ఇది కంప్లీట్గా కంపెనీ సీలింగ్. ఇది బ్లాక్ కలర్ కనబడేది మీకు. సో వెనకాల స్టెప్పిన్ టైర్ విషయానికి వస్తే వెనకాల స్టెప్పిన్ టైర్ కూడా మీకు ఒక 90% వరకు అయితే ఉంది స్టెప్పిన్ కూడా. సో ఈ కార్కి అయితే మనకు 2 కీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. 90% 2 కీస్ అయితే ఏ కార్కి అయితే అవైలబుల్గా ఉండవు. ఫస్ట్ ఓనర్ లేదా సెకండ్ ఓనర్ యూజ్ చేసిన వెహికల్స్కి మనకైతే 2 కీస్ అయితే రావడం జరుగుతుంది. సస్పెన్షన్ విషయంలో ఎలాంటి ఆయిల్ లీకేజ్ లేదు. అండ్ లెఫ్ట్ సైడ్ సస్పెన్షన్ లోపల సైడ్ నుంచి కూడా చూపెడుతున్నాను, బయట సైడ్ నుంచి కూడా చూపెడుతున్నాను. 4 సైడ్లో అండర్ బాడీ కూడా మీకు క్లియర్గా చూపెడుతున్నాను. ఎక్కడ కూడా ఎలాంటి ఆయిల్ లీకేజ్ లేదు. సో ఇది కార్కి సంబంధించి అయితే మనకి వెనకాల సైడ్ నుంచి వ్యూ. మరొకసారి కూడా చెప్తున్నాను, 2016 మోడల్ మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ వీడిఐ డీజిల్ వేరియంటు. మైలేజ్ అయితే 20 నుంచి 25 వరకు అయితే వస్తుంది. ఓన్లీ కంప్లీట్గా ఫస్ట్ ఓనర్ వెహికల్, లేడీ డ్రైవ్ చేసిన వెహికల్ అండి. టైర్ల విషయానికి వస్తే మీరు ఎలాంటి టైర్లు కూడా చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆల్ టైర్స్ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇప్పటికిప్పుడు డైరెక్ట్ కీ స్టార్ట్ చేసుకునే వెహికల్ రన్నింగ్ కండిషన్లో ఉంది. మేము బై రోడ్ అంటే బై రోడ్ కూడా పంపిస్తాం ఎక్కడికంటే అక్కడికి. ఆల్ ఓవర్ ఏపీ, తెలంగాణ, కర్ణాటక ఎవరికైనా కూడా. కేవలం మీరు టోకెన్ అమౌంట్ ఇస్తే వెహికల్ అనేది పంపించడం జరుగుతుంది. వెనకాల ఉన్న 2 టైర్స్ కూడా కంప్లీట్గా సీల్ టైర్స్. మీకు ఇంకొక 50 నుంచి 60,000 కిలోమీటర్ అయితే మనకైతే మైలేజ్ రావడం జరుగుతుంది. ఎంఆర్ఎఫ్ టైర్స్ ఉన్నాయి దీనికైతే. సో ఇది టైర్ పైన పార్ట్ క్వార్టర్ ప్యానల్ అండ్ ఇది వెనకాల లెఫ్ట్ సైడ్ డోర్ అండ్ లెఫ్ట్ ఫ్రంట్ సైడ్ డోర్ అండ్ ఫ్లెండరు. ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ టైర్ విషయానికి వస్తే మనకి ఇది ఒక 50% ఉంది. సస్పెన్షన్లో అయితే ఎలాంటి ఆయిల్ లీకేజ్ లేదు. ఈ సైడ్ మిర్రర్స్ కూడా 2 మన లోపల నుంచే ఆటో రొటేట్, అంటే లోపల ఒక బటన్ ప్రెస్ చేస్తే ఇక్కడ పార్క్ చేసిన దగ్గర ట్రాఫిక్లోని ఆటోమేటిక్గా క్లోజ్ అవుతుంటాయి, ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంటాయి. ఇది ఆటో ఫోల్డబుల్ మిర్రర్స్ అంటారు. సో ఇది కార్కి సంబంధించి అయితే మనకి కంప్లీట్గా పూర్తి వివరాలు. కార్ వచ్చేసి ప్రస్తుతానికైతే ఢిల్లీలో అందుబాటులో ఉంది. మీకు ఎవరికైనా కావాలనుకుంటే కేవలం మనకైతే టోకెన్ అమౌంట్ పే చేస్తే కార్ని అయితే మేము
కరీంనగర్ అయితే పంపించడం జరుగుతుంది. అక్కడికి వచ్చాక మీరు కార్ నచ్చినట్టయితే రిమైనింగ్ అమౌంట్ పే చేసుకొని కార్ను మీరు తీసుకెళ్ళొచ్చు. ఒకవేళ మీకు కార్ నచ్చని ఎడల మీ అడ్వాన్స్ మీకు అనేది స్పాట్లో మీకు రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే డ్రైవర్ అక్కడికి తీసుకొస్తాడో వాళ్ళే ఇస్తారు. బై రోడ్ అంటే బై రోడ్ పంపించడానికి కూడా వెహికల్ అయితే సిద్ధంగా ఉంది. వెహికల్ కండిషన్ పర్ఫెక్ట్ ఉంటేనే బై రోడ్ వస్తుందండి. అందుగురించే మేము ధైర్యంగా పర్ఫెక్ట్ ఉంది కాబట్టి బై రోడ్ వస్తుందని చెప్తున్నాం. వెహికల్ కండిషన్ పర్ఫెక్ట్ లేకపోతే బై రోడ్ పంపమండి, మా దగ్గర డ్రైవర్ లేరండి, మేము ట్రాన్స్పోర్ట్ పంపిస్తామండి, ఇలాంటి కథలు చెప్పొచ్చు. బట్ అన్ని రకాల పర్ఫెక్ట్ ఉంది. ఇప్పటివరకు అయితే మేము ఈ కంటైనర్ ఆప్షన్ చూజ్ చేసుకోలేదు. ఏ వెహికల్ అయినా బై రోడ్ పంపమంటే బై రోడ్డే పంపిస్తున్నాము. సో సీట్ కవర్ల విషయానికి వస్తే సీట్ కవర్ కూడా ఎలాంటి చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. 100కి 100% సీట్ కవర్స్ ఉన్నాయి. కంప్లీట్ రీసెంట్గా ఈ మధ్యలో వేసినట్టున్నారు. సీట్ కవర్స్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి. ఇంటీరియర్కు డిజైన్ తగ్గట్టుగా సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. స్టీరింగ్ కవర్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఏ పార్ట్ కూడా రీప్లేస్ కాలేదు కారు మొత్తంలో. రీడింగ్ విషయానికి వస్తే 77,707 కిలోమీటర్ మాత్రమే తిరిగింది. వెహికల్ అయితే పర్ఫెక్ట్గా సింగిల్ సెల్ఫ్లోనే స్టార్ట్ కావడం జరుగుతుంది. సో రీడింగ్ క్లస్టర్లో కూడా మనకు ఎలాంటి వార్నింగ్ లైట్స్ లేవు. కొన్ని వెహికల్స్లో వార్నింగ్ లైట్స్ వస్తాయి. ఏసీ కూడా కంప్లీట్గా చిల్గా ఉంది. ఎలాంటి ఏసీ కానీ, ఎలాంటి ఇంజన్ వర్క్ కానీ, ఎలాంటి బాడీ వర్క్ కానీ ఏది కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు. సో మ్యూజిక్ ప్లేయర్ విషయానికి వస్తే మనకైతే కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ ప్లేయర్ అయితే ఇందులో ఉంది. ఏసీ విషయానికి వస్తే మాన్యువల్ ఏసీ అందుబాటులో ఉంటుంది. ఛార్జింగ్ పోర్ట్ అండ్ యూఎస్బీ కేబుల్ ఇక్కడ రావడం జరుగుతుంది. మ్యూజిక్ ప్లేయర్ సంబంధించిన రిమోట్ కూడా ఇంకా అవైలబుల్ ఉంది. ఇది కార్తో వస్తున్న 2016లో కార్తో వస్తున్న రిమోట్ కూడా చాలా జాగ్రత్తగా వీళ్ళు ఇంకా యూజ్ చేస్తున్నారు. సో గేర్ల విషయానికి వస్తే మనకైతే 5 గేర్ మాన్యువల్ గేర్ బాక్స్ అయితే మన డిజైర్లో ఉంటుంది. డిజైర్ అంటేనే రఫ్ అంటే యూజ్ చేసుకోవచ్చు, క్లాస్ కూడా యూజ్ చేసుకోవచ్చు, అన్ని రకాల పర్ఫెక్ట్ ఉంటుంది. సో ఇక్కడ మనకైతే ఒక బాటిల్ హోల్డర్ కూడా రావడం జరుగుతుంది. సో ఈ సైడ్ మిర్రర్స్ కూడా మనకు ఆటోమేటిక్గా క్లోజ్ అవుతా అని చెప్పాను కదా, ఈ ఆటో ఫోల్డబుల్ మిర్రర్స్ అంటారు ఇవి. రైట్ సైడ్ కూడా వర్కింగ్లోనే ఉంది. లెఫ్ట్ సైడ్ మిర్రర్ కూడా కంప్లీట్గా మనకైతే వర్కింగ్లోనే ఉంది. ఎలాంటి చేంజెస్ మన రిపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు, పర్ఫెక్ట్ కండిషన్లో ఉన్నాయి. కొన్ని చాలా వరకు ఎందుకు రిపేర్ అవసరం లేదని చెప్తున్నా అంటే, చాలా వరకు సైడ్ మిర్రర్స్ అయితే మనకి ఆటోమేటిక్గా క్లోజ్ కావు, కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఆ ట్రాఫిక్లో ఏమైనా తగిలినప్పుడు. సో 4 డోర్లకు కూడా 4 డోర్లు కంప్లీట్గా పవర్ విండోస్ ఉంటాయి. అండ్ మరొక విషయం ఏంటంటే, ఈ లోపల ఉన్న మిర్రర్ కూడా ఏదైతే లోపల ఉందో ఈ మిర్రర్ కూడా మనకైతే ఈ ప్లేస్ నుంచే మనము ఆటోమేటిక్గా రొటేట్ చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్ సైడ్ మిర్రర్స్, అడ్జస్టబుల్ సైడ్ మిర్రర్స్ అంటారు. మన రొటేట్ అవుతూ ఉంది. సో ఇది మనకి కారుకు సంబంధించిన ఇంటీరియర్ సైడ్ నుంచి వ్యూ. ఇక్కడ మనకైతే ఫాగ్ ల్యాంప్స్, మన హెడ్ లైట్, అడ్జస్టబుల్ ఆప్షన్స్ అయితే ఇక్కడ ఉంటాయి. ఏసీ కూడా కంప్లీట్గా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. మనకు మెయిన్ ఈ కనెక్టింగ్ పార్ట్స్, మన బాడీకి అయినా డోర్స్కి అయినా కనెక్టింగ్ పార్ట్స్ అనేవి మనకు చాలా మెయిన్ ఇంపార్టెంట్. సో రూఫ్ కూడా ఇప్పటివరకు అయితే ఎలాంటి డ్రై క్లీన్ జరగలేదు, పర్ఫెక్ట్ కండిషన్లోనే ఉంది. సో లోపల మనకైతే ఈ ఫుల్ మ్యాటింగ్ కూడా ఆల్రెడీ వేసే ఉంది. ఫుల్ మ్యాటింగ్ కూడా చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సీట్ కవర్స్ ఉన్నాయి, ఫుల్ మ్యాటింగ్స్ కూడా ఉన్నాయి. సో వెనకాల సీట్ కవర్స్ కూడా చూసుకోండి. వెనకాల సీట్ కవర్స్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి. సీట్ కవర్లు ఎలాంటి చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ కార్లో అయితే మనకు వెనకాల కూర్చున్న వాళ్ళు కూడా ఛార్జింగ్ పోర్ట్ అయితే రావడం జరుగుతుంది. వెనకాల సైడ్ నుంచి ఈ విధంగా ఉంటుంది. సో ఇది మొత్తానికి కార్కి సంబంధించి ఇంటీరియర్ సైడ్ నుంచి వ్యూ అండ్ అవుట్ సైడ్ నుంచి వ్యూ. సో డోర్ల కింద కూడా క్లియర్గా చూపెడుతున్నాను. ఎక్కడ కూడా ఎలాంటి రస్ట్ లేదు, ఎందుకంటే నమ్మి అడ్వాన్స్ చేస్తున్నారు కాబట్టి క్లియర్గా చూపెట్టే బాధ్యత మాది. మంచిగా వీడియో చూసేవాళ్ళు 4K క్లారిటీ పెట్టుకుని వీడియో చూసుకోండి. అన్ని రకాలుగా క్లియర్గా పార్ట్ టు పార్ట్ వీడియో అయితే చూపెడుతున్నాము. అండ్ ఇంజన్ విషయానికి వస్తే, ఇంజన్ కంప్లీట్గా ఒరిజినల్. ఇప్పటివరకు అయితే ఎలాంటి ఓపెన్ చేయలేదు. మీకు సీలింగ్స్ కూడా కనబడుతున్నాయి. ఇంజన్ ఓపెన్ చేయలేదు అనడానికి ప్రూఫ్ ఇది. అండ్ మెయిన్ బ్యానట్ పట్టీ కంప్లీట్గా ఒరిజినల్. అండ్ బ్యానట్ కూడా ఎలాంటి రీప్లేస్మెంట్ జరగలేదు. మనకు మెయిన్ కార్ బాడీ ఎటువైనా సంబంధం లేదు. ఇంజన్ అవసరం ఉన్న రిపేర్ చేసుకోవచ్చు, కానీ ఈ అప్రాన్స్ అనేది మనకైతే ఒరిజినల్గా ఉండాలి. వన్స్ అప్రాన్ ఏమన్నా రిపేర్ అయిందనుకోండి, ఆ కార్ను 5 లక్షలు తక్కువ వచ్చినా, 2 లక్షలు తక్కువ వచ్చినా, 10 లక్షల కారు 3 లక్షలకు వచ్చినా దాన్ని తీసుకోవాల్సిన అవసరం మనకు లేదు. ఇందులో మనకైతే యాంటీ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది.
ఇప్పటివరకు అయితే మనకి టైమింగ్ చైన్ అనేది ఓపెన్ చేయలేదు. ఇది షోరూంలో వేసినా బయట వేసినా కూడా ఇక్కడ మనకు చిన్నగా రబ్బర్ థ్రెడ్డింగ్ వస్తుంది, ఈజీగా మనకు తెలిసిపోతుంది. టైమింగ్ చైన్ అయితే ఇప్పటివరకు అయితే ఓపెన్ చేయలేదు. బ్యాటరీ కూడా పర్ఫెక్ట్ ఉంది, సింగిల్ సెల్ఫ్లోనే మనకు స్టార్ట్ కావడం జరుగుతుంది. షోరూమ్ మార్కింగ్స్ కూడా ఉన్నాయి ప్రతి పార్ట్ పైన కూడా. సో ఇది కార్కి సంబంధించి అయితే మనకి మొత్తానికి ఇంజన్ సైడ్ నుంచి వ్యూ, అవుట్ సైడ్ నుంచి వ్యూ. సస్పెన్షన్ లోవర్ ఆర్మ్స్ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ సస్పెన్షన్ లోవర్ ఆర్మ్ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. సో ఇదండి మనకైతే కార్కి సంబంధించి కంప్లీట్గా పూర్తి వివరాలు. 2016 మోడలు మారుతి సుజుకి డిజైర్ VD8 డీజిల్ వేరియంటు. మైలేజ్ విషయానికి వస్తే 20 నుంచి 25 మైలేజ్ రావడం జరుగుతుంది. ఫస్ట్ ఓనర్, 2 కీస్ కూడా ఉన్నాయి, నాన్ యాక్సిడెంట్ వెహికల్. కార్ ప్రజెంట్ అయితే ఢిల్లీలో ఉంది. మీకు ఎవరికైనా కావాలనుకుంటే కేవలం మాకు టోకెన్ అమౌంట్ పే చేస్తే ఈ కార్ అనేది మీకు కరీంనగర్ పంపిస్తామండి. నచ్చితే తీసుకెళ్ళవచ్చు, నచ్చకపోతే మీ అడ్వాన్స్ మీకు రిటర్న్ ఇస్తాము. ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.